ఇదైతే మరి హాస్యాస్పదం అండి. సీరియస్‌గా. ఎందుకంటే అదొక పర్సనల్ ఇష్యూ అది. ఆ పర్సనల్ ఇష్యూని పబ్లిక్ అనే చేశారు. అంటే ఆ అమ్మాయి అడిగినటువంటి ఏదైతే డబ్బులు ఆయన ఇచ్చేస్తాడో, ఇచ్చేసినప్పుడు ఆయన చాలా మంచోడయిపోయాడు. ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఆయన్ని పబ్లిక్‌కి తీసుకొచ్చి ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక గౌరవమైన, ఒక అత్యుత్తమైన పొజిషన్‌లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేని ఈరోజు అతి కిరాతకంగా, అతి మానసికంగా ఆయన్ని ప్రజల్లో అది ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో అదొక్కటే కాకుండా ఆంధ్ర, తెలంగాణ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు తీసేటువంటి పని చేయడం అనేది దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. ఎందుకు అని చెప్పేసంటే ఇది 2 సంవత్సరాలు అంటే ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా అంటే ప్రమాణ స్వీకారం అయిన దగ్గర నుంచి కూడా నడుస్తూ ఉంది ఈ సిచ్యువేషన్. మరి ఆ రోజున మీడియా ముందుకు ఎందుకు రాలేదు? మరి ఈరోజు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? అని చెప్పేసి నేను ముందుగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ ఇప్పుడు ఏంటంటే ఒక్క విషయం నేను క్లియర్‌గా తెలియజేసుకుంటాను. ఒక మంచి పొజిషన్‌లో ఉన్నోడి మీద ఒక చెట్టుకి మంచి పళ్ళు కాస్తా ఉన్నాయి. ఖచ్చితంగా రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో, ఎంతవరకు అవాస్తవం ఉందో కూడా ఖచ్చితంగా పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. అంతేకాకుండా ఈ మహిళా చట్టం అని చెప్పేసి మన మహిళల మీద కించపరిచే విధంగా సో, అట్లాంటి చర్యలు ఏమైనా చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని లేనిపోని అబాండాలేసి ఈయన మీద ఇట్లాంటి చర్యలు చేయడం అనేది అది అంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదైతే వీణా గారు బాధితురాలు ఎమ్మెల్యే శ్రీధర్ గారి మీద నిన్న హ్మ్. కూడా కొన్ని ఎలిగేషన్ చేయడం జరిగింది. ఎలాగంటే అతను తల్లిని కూడా అదే ఉద్దేశంతో చూస్తాడు. అలాగే రాజకీయ భిక్షం పెట్టిన గురువు వాళ్ళ కోడల్ని కూడా ఇలాగే చూస్తారని చెప్పి ఆ అమ్మాయి నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు మరి? నీ కొడుకు అంత ఉత్తముడు ఏం కాదని కూడా మాట్లాడింది. బ్యాట్ చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయినప్పుడు ఎన్ని మాట్లాడినా మాట్లాడతారు. ఆ? తప్పు చేయలేదు అతను. ఆయన ఖచ్చితంగా తప్పు బ్రదర్ ఒక విషయం నేను మీడియాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా నేను చిన్న విషయంలో తెలియజేసుకుంటా ఉన్నా. ఒక ఒక మగవాడు అంటే ఒక ఒక పర్సన్ ఒక మేల్ ఎవరైతే ఫీమేల్ ఉందో రెచ్చగొట్టే పరిస్థితి ఉన్నప్పుడు ఏ మగాడైనా సరే ఖచ్చితంగా కొన్ని వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాల వల్ల అదుపు తప్పే పరిస్థితి ఉంది. ఆ అదుపు తప్పినట్లని ఎప్పటికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పి స్క్రీన్ షాట్లు అలాగే కొన్ని అంటే వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ ఇవన్నీ కూడా పెట్టుకొని అంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటే బాగా ఒకవేళ అనుకూలంగా లేకపోతే బెదిరింపులు బ్లాక్మెయిల్ చేసుకుంటే నాకు 200 కోట్లు కావాలి 300 కోట్లు కావాలి ఒకవేళ మీరు ఇవ్వలేని పక్షాన్ని మీరు తల్లిని అలాగే చూస్తారు వాళ్ళ చెల్లిని అలాగే చూస్తారని చెప్పి లేనిపోయిన అబాండాలు వేయడం అనేది అది తీవ్రమైన చర్య అది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. ఎందుకంటే మహిళలకి ఒక స్వాతంత్రం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ ఐ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం అనేది ఇచ్చింది. ఆ స్వేచ్ఛని వాళ్ళు ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకోవాలి. ఆ యుటిలైజ్ చేసుకోవాల్సింది ఎలాంటి పిచ్చి వ్యవహారాల్లో అయితే కాదు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా.